నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నామినేషన్లు షురూ అయ్యాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. బాన్సువాడలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి తరపున నాయకులు 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో గల ఆర్డీఓ కార్యాలయంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. 1994 నుంచి వస్తున్న ఆనవాయితీ ప్రకారం తన పాత అంబాసిడర్ కారులోనే ప్రయాణించి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు అందజేశారు. అంతకుముందుగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ 1994 నుంచి ఇప్పటి వరకు 8 సార్లు పోటీ చేసి 7 సార్లు గెలిచానని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టో అద్భుతంగా ఉందని, అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ది ఆమోదయోగ్యమైన, అమలు చేయదగ్గ మేనిఫెస్టో అని, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అమలుకు నోచుకోవటం కష్టమని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావటం లేదని అన్నారు. డీకే శివకుమార్ కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇస్తామని అంటున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో అదే పరిస్థితి నెలకొంటోందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 3వసారి ఏర్పాటవుతోందని, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నేను బాన్సువాడ నియోజకవర్గం తరఫున బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇప్పుడే నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి గారికి సమర్పించడం జరిగింది. ఒక్కసారి ఓటమి చెందాను. మిగతా 7 ఎన్నికల ఎలక్షన్లో ఇది 7వ ఎలక్షన్, 8వ ఎలక్షన్, 6 గెలిచాను. మళ్ళీ 7వ ఎలక్షన్ మళ్ళా ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాను. కాబట్టి సుదీర్ఘంగా ప్రజల మధ్య ఉన్నటువంటి జీవితం కాబట్టి మళ్ళీ శేష జీవితాన్ని కూడా రాబోయే 5 సంవత్సరాలు కూడా ప్రజల యొక్క ఆశీర్వాదంతో, యువకుల సహకారంతో మళ్ళొకసారి తిరిగి శాసనసభ్యుడిగా ఎన్నుకోబడిన తర్వాత ప్రజల కోసం, కాన్స్టిట్యూన్సీ కోసం పునరంకితం అవుతామని చెప్పేసి కూడా తెలియపరుచుకుంటూ, దీనికి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వారు కర్ణాటకలో పెట్టారు. ఆపద కోసం ఆమోదయోగ్యంగా హామీలు ఇచ్చారు. కరెంట్ ఇస్తామన్నారు. రైతాంగానికి 24 గంటలు, 5 గంటలు లేదు, 3 గంటలు లేదు. ఇప్పటికే రైతులంతా రోడ్డు మీద వచ్చారు.
మూడోసారి కేసీఆర్ గారు హ్యాట్రిక్ పొందడం ఖాయం, మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం. తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారం అవడం ఖాయం. నా కాన్సెప్ట్కి వచ్చేగల మరి ఎవరెవరో పేర్లు వింటున్నాం. నిన్న బీజేపీ అభ్యర్థి యొక్క పేరు ప్రకటించారు. ఆయన కూడా నాన్ లోకల్, స్థానికుడు కాదు. ఇంకా కాంగ్రెస్ పార్టీ పేరు ఇంకా ప్రకటించలేదు, ఇవాళ ప్రకటిస్తారేమో. రకరకాల పేర్లు వస్తున్నాయి. ఎవరి పేర్లు వచ్చినా, ఎవరు పోటీ చేసినా ప్రజలకు తెలుసు ఎవరు గెలిపించుకోవాలి. ప్రజలంతా అమాయకులు కాదు. బాన్స్వాడ నియోజకవర్గ ప్రజలు మనిషికి తెలుసు ఏ అభ్యర్థి అయితే మాకు పనిచేస్తాడు, గ్రామాలు డెవలప్ అవుతాయి, మాకు న్యాయం జరుగుతుంది, ఏ పార్టీ అయితే బాగుంటుంది అనేది ప్రజలు బాగా తెలుసు. కాబట్టి అభ్యర్థులు ఎవరైనా బయటికి వచ్చినటువంటి అభ్యర్థులకైతే అవగాహన ఉండనే ఉండదు. ఇక్కడ కాన్ఫిడెన్స్ యొక్క అవగాహనే ఉండదు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలను ఓడించండి, మెరుగైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని టీపీజేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. మేనిఫెస్టోలో అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తూ ప్రజలను మోసం చేయడానికి రాజకీయ పార్టీలు ముందుకొస్తున్నాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. నగరంలోని నామ్దేవ్ వాడలో గల మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవన్లో జరిగిన టీపీజేఏసీ మీడియా సమావేశం నిర్వహించింది. టీపీజేఏసీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల వేళలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజలను మభ్యపెట్టే విధంగా తమ మేనిఫెస్టోలు ప్రకటిస్తూ అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తున్నాయని అన్నారు. వాస్తవ బడ్జెట్లకు, గెలిచిన తర్వాత చేపట్టే పనులకు, వారిచ్చిన హామీలకు పొంతన లేదనే వాస్తవాన్ని గతంలో జరిగిన అన్ని ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోలు సజీవ సాక్ష్యాలుగా నిలిచాయని తెలిపారు. నీళ్లు నిధులు నియామకాలు నినాదంతో తెలంగాణలో అధికారానికి వచ్చిన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితిగా మారి 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలకు గుదిబండగా మార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగులు నిధులున్న తెలంగాణను అవినీతి అక్రమాలతో 1,00,000 కోట్ల అప్పుల పాలు చేసిందని, నియామకాలు జరపక నిరుద్యోగులు ఆశల పల్లకిలో నుంచి ఆత్మహత్యల బాట పడుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా నియామకాలు జరపలేదని అన్నారు. సామాన్య ప్రజానికానికి రైతుల, కార్మికుల వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కొందరికే అవకాశాలు కల్పిస్తూ ధనవంతులు మరింత ధనవంతులయ్యే విధంగా బ్యాంకులు కొల్లగొట్టే వ్యాపారులకు అండగా నిలిచిందని విమర్శించారు. కార్మికులను వీధి పాలు చేసిందని, 24 లక్షల కోట్ల రుణమాఫీతో ప్రజాధనాన్ని కొల్లగొట్టిందని అన్నారు. కరోనా కాలంలో ప్రకటించిన 30 లక్షల కోట్ల ప్యాకేజీ వ్యాపారుల గల్లాపెట్టల్లోకి బదిలీ అయ్యిందని అన్నారు. ఈ విధంగా కేంద్ర రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక, అప్రజాస్వామిక విధానాలు అవలంబిస్తూ ప్రజలను పేదరికంలోకి, కాంట్రాక్టర్లు, వ్యాపార వర్గాలు తమ రాజకీయ కార్యకర్తలను అందలమెక్కిస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంలో ప్రజా వ్యతిరేక పాలన జరుపుతున్న ప్రభుత్వాలను ఓడించాలని, డబ్బులకు, ప్రలోభాలకు లొంగకుండా తమ విచక్షణ జ్ఞానంతో మెరుగైన ప్రభుత్వాలు ఏర్పడేలా ఈ ఎన్నికల సందర్భాన్ని ఉపయోగించుకోవాలని టీపీజేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ ప్రెస్ మీట్లో డాక్టర్ రవీంద్రనాథ్ సూరితో పాటు టీపీజేఏసీ బాధ్యులు జేఏసీ భాస్కర్, షేక్ నజీర్, ఆశా నారాయణ, ఎల్ శ్రీధర్, కె రామ్మోహన్ రావు, బాస రాజేశ్వర్, ఈవీఎల్ నారాయణ, షేక్ హుస్సేన్, నర్రా రామారావు, మొహమ్మద్ జహీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. మనమందరికీ అన్ని పార్టీల వాళ్ళు వరాల వర్షం కురిపిస్తూ మన ముందరికి వస్తున్నారు. కానీ వాళ్ళ ఈ 10 సంవత్సరాల 2 ప్రభుత్వాలు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, పాత టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, వాళ్ళు చేసి ప్రజల కోసం చేసింది ఏమీ లేదు. వాళ్ళ పరిపాలనలో కోటీశ్వర్లు పెరిగారు, ప్రజల కష్టాలు పెరిగినాయి, ప్రజల మీద పన్నులు పెరిగినాయి, అంబానీ, అదానీ లాంటి వాళ్ళు పెరిగారు. తర్వాత రైతుల మీద రాక్షస చట్టాలు తీసుకొచ్చారు. వాళ్ళు సంవత్సరం పాటు వాళ్ళని నరకి ఆదన పెట్టారు. ఆఖరికి ఏంటంటే ప్రజాబలానికి దడిసి భయపడి ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి నీళ్ళని మేము చేస్తామని చెప్పేసి 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు
దాన్ని ప్రజల మీద నెత్తి మీద గుదిబండలాగా మార్చారు. దీనివల్ల ప్రజలకు ఎంత మేలు జరిగిందో తెలియదు, కానీ దానికి ఇప్పుడు ఏంటంటే ఈ 1,00,000 కోట్లు 1,40,000 కోట్లు ప్రజలు వాళ్ళ జీవితకాలం అంటే ఇంకొక 100 సంవత్సరాలు తీరుస్తూనే ఉండాల్సి వస్తుంది. దాంతో ప్రయోజనం అయితే ఇప్పుడు తెలిసిపోతున్నది. డ్యామ్ సేఫ్టీ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు వల్ల దాన్ని మొత్తంగా ఆ 3 ఇది మేడిగడ్డ ప్రాజెక్టు, తర్వాత మన అన్నారం ప్రాజెక్టు, సుందీళ్ళ ప్రాజెక్టు, వీటన్నిటిని మొత్తం పునాదుల నుంచి నిర్మూలించేసి దాన్ని నుంచి మళ్ళీ కొత్తగా కట్టాల్సి వస్తుందని చెప్పి చేశాను. అది కాకుండా వీళ్ళు చేసినటువంటి మల్లన్న సాగర్ కానీ ఇంకో సాగర్ కానీ. స్పీకర్ పోచారంకు సన్స్ స్ట్రోక్ తగిలిందని బాన్సువాడ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. పోచారం ఇన్నేళ్లుగా చేస్తున్న అక్రమాలకు చరమగీతం పాడేందుకు మార్పు కోసం బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో బాన్సువాడ ఎమ్మెల్యే అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రజల్లో తిరుగుతూనే మరో ప్రక్క తన 2 తనయుళ్లు నియోజకవర్గాన్ని దోచుకు తింటున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. 2 తనయులకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అండగా ఉంటూ అక్రమాలకు ఊతమిస్తున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల పాటు నియోజకవర్గ ప్రజలను పట్టించుకోకపోగా అక్రమ ఇసుక రవాణా, అక్రమ మొరం రవాణాతో కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. స్పీకర్ పోచారం తనయుడు చేస్తున్న అక్రమాలు, అరాచకాలను ప్రజలు ఎప్పుడు స్వస్తి పలకాలని ఎదురు చూస్తున్నారని ఎండల తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గ ప్రజలంతా మార్పు కోసం కోరుకుంటున్నారని, అందుకే తాను బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బాన్సువాడ నియోజకవర్గంలో స్పీకర్ పోచారంకు సన్స్ స్ట్రోక్ తగిలిందని అన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి మా సమాజ యోధులందరికీ కూడా నమస్కారం. ఏదైతే భారతీయ జనతా పార్టీ బాన్సువాడ నియోజకవర్గం నుంచి నన్ను అభ్యర్థిగా ప్రకటించినందుకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు పార్టీకి తెలియజేస్తాం. అక్కడ ఉన్నటువంటి అరాచకాల మీద, అక్కడ ఉన్నటువంటి శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, ప్యాడీ మాఫియా దురాగతాలు, వీటన్నిటి మీద పోరాటం చేయడానికి ఆ నియోజకవర్గానికి నా అభ్యర్థిత్వం సరైంది అనేటువంటి నిర్ణయించి మరి నన్ను అక్కడ అభ్యర్థిగా ప్రకటించినందుకు ధన్యవాదాలు మరొకసారి. మిత్రులారా, ఈ ప్రెస్ మీట్ సందర్భంగా అంటే బోధన్ డివిజన్ ప్రాంతంలో, ఈ ఉమ్మడి జిల్లా ఆ బాన్సువాడ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్యాడీ మాఫియా గురించి మీ దృష్టికి తీసుకొస్తాం. బోధన్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పోలింగ్ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. పోలింగ్ రోజున కలెక్టర్తో పోలిస్తే పీఓలు నిర్వర్తించాల్సిన బాధ్యత ఎంతో ఎక్కువైనందున క్రియాశీలకంగా వ్యవహరించాలని ఆయన చెప్పారు. ఎన్నికలు ఎంతో ప్రాధాన్యతతో కూడుకొని ఉండే పోలింగ్ విధులను ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. పోలింగ్ రోజున కలెక్టర్తో పోలిస్తే పీఓలు నిర్వర్తించాల్సిన బాధ్యత ఎంతో ఎక్కువైనందున క్రియాశీలకంగా వ్యవహరించాలని అన్నారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశంపై పూర్తి అవగాహనను ఏర్పరచుకోవాలని హితవు పలికారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రిసైడింగ్ అధికారులకు శనివారం మలివిడత శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నిబంధనలు పక్కాగా పాటిస్తూ పోలింగ్ ప్రక్రియను సాఫీగా నిర్వహించాలని, ఏ చిన్న తప్పిదానికి ఆస్కారం కల్పించకూడదని సూచించారు. పోలింగ్ సందర్భంగా పొరపాట్లకు తావిస్తే కౌంటింగ్ ప్రక్రియకు ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు. ముఖ్యంగా మాక్ పోల్ జరిపిన తరువాత తప్పనిసరిగా డాటాను డిలీట్ చేయాలని,
ఈ విషయాన్ని ప్రతి ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారి గుర్తుంచుకోవాలని అన్నారు. పోలింగ్ ప్రారంభానికి ముందు కంట్రోల్ యూనిట్ డేటా జీరో ఉందా లేదా అన్నది తప్పక పరిశీలించుకోవాలని తెలిపారు. పోలింగ్ సందర్భంగా ఓటింగ్ యంత్రాలలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని, మాక్ పోల్ సమయంలో సాంకేతిక ఇబ్బంది ఏర్పడినప్పుడు సంబంధిత బియు, సియు లేదా వివిప్యాట్ యంత్రాన్ని మాత్రమే మార్చాలని, పోలింగ్ సమయంలో మాత్రం కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్లలో ఏ ఒక్క దానిలోనూ సమస్య తలెత్తినా సియు, బియులు రెండింటినీ మార్చాలని సూచించారు. పోలింగ్ విధులు కేటాయించబడిన అధికారులు, సిబ్బంది ఈ నెల 29న ఉదయం 7 గంటల వరకు తమ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. చెక్లిస్టుకు అనుగుణంగా పోలింగ్ సామాగ్రి ఉందా లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించుకోవాలని సూచించారు. శిక్షణా తరగతుల్లో అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డి, మాస్టర్ ట్రైనర్లు, ప్రిసైడింగ్ అధికారులు పాల్గొన్నారు. ఎంటైర్ ఎక్సర్సైజ్ కల్మినేషన్ అనేది మనకి ఆ రోజు జరిగే ఓటింగ్. సో ఆ రోజు పిఓ, ఏపీఓ మీరు ఎంత కరెక్ట్గా డ్యూటీస్ చేస్తే కౌంటింగ్ రోజు అంత పీస్ఫుల్గా జరుగుతుంది. సో మీరు పిఓ, ఏపీఓగా చేశారు కాబట్టి మీరు పిఓ, ఏపీఓగా చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేశారా చెప్పండి, చేసే ఉంటారు. సో మెయిన్ ఒక 4-5 ఇంపార్టెంట్ థింగ్స్ అంటే మేము ఏఎల్ఎంటీ మీటింగ్లో కూడా అదే చెప్పాము. సో ఫస్ట్ మీకు మాక్ పోల్తో డే అనేది స్టార్ట్ అవుతుంది. సో మీరు పోలింగ్ స్టేషన్ అరేంజ్మెంట్స్ అవన్నీ ముందు రోజు చేసుకుంటారు, అదర్వైజ్ మార్నింగ్ చేసుకుంటారు. సో ఈసారి ఒక ఇంపార్టెంట్ ఏమంటే ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా సీసీటీవీ కెమెరా అనేది పెడుతున్నాము. అంటే ప్రీవియస్గా ఓన్లీ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో సీసీటీవీ కెమెరా అనేది ఇన్స్టాల్ చేసేవాళ్ళం. బట్ ఈసారి ఏమంటే సీసీటీవీ కెమెరాస్ అనేవి ప్రతి పోలింగ్ స్టేషన్లోని ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి మెయిన్ మీ పోలింగ్ కంపార్ట్మెంట్ లొకేషన్ అనేది ఇంపార్టెంట్. సో అంటే సీక్రసీ మెయింటైన్ అయ్యే విధంగా మీరు పోలింగ్ కంపార్ట్మెంట్ అనేది మీరు చూసుకోవాలి. సో నెక్స్ట్ది మాక్ పోల్ చెప్పేసారా, ఎవరో ఒకరు ఎక్స్ప్లెయిన్ చేయండి. మాక్ పోల్ ఏం చేస్తారు, కేర్ఫుల్గా ఫిల్ చేయండి ఆ సీరియల్ నెంబర్స్. అది ఒకవేళ ఏదైనా రాంగ్ ఎంట్రీ చేస్తే దాన్ని తప్పు కొట్టేసి దానికి కూడా సీరియల్ నెంబర్ ఇచ్చారు అనుకోండి, అప్పుడు మీరే కంప్లైంట్ చేస్తారు, మేము వచ్చి 2 గంటలైంది మా బాక్స్ ఇంకా తీసుకోలేదు అని. సో ఇప్పుడు మనం కౌంటర్స్ పెడతాము. సో ఒక కౌంటర్కి ఒక 20 పోలింగ్ స్టేషన్స్ అలాట్ అయితే ఎవరో ఒక్క పిఓ, ఏపీఓ మిస్టేక్ చేసినా వాళ్ళ వల్ల ఆల్మోస్ట్ 1 అవర్ అందరికీ డిలే అవుతుంది. సో కాబట్టి మీరు అందరు కూడా ఫిల్ చేసాం, కరెక్ట్గా ఫిల్ చేయండి. అదేవిధంగా డాక్యుమెంట్స్ ఏ డాక్యుమెంట్ ఏ కవర్లో పెట్టాలి అనేది కూడా మీకు ఇప్పుడు కవర్ మీద మెన్షన్ చేసి ఉంటుంది. సో అదే కవర్లో పెట్టండి. సో సజెషన్ ఏమంటే మీరు చూడండి, ఒకవేళ మీరు ఎందుకంటే మనకి రిసెప్షన్ దగ్గర కాస్త బయటికి తీసి వెరిఫై చేస్తూ ఉంటారు, ఎందుకంటే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ టాలీ అవుతుందా లేదా అనేది. మీరు అన్ని సీల్స్ వేసుకొని వస్తే ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అది కాస్త కరెక్ట్గా తీసుకోండి. సో అదేవిధంగా మీకు పోలింగ్ స్టేషన్లో ఆ టైమింగ్స్ కానీ ఆ పోలింగ్ ఏజెంట్స్ తోని బిహేవియర్ కానీ అవంతా కొంత చూసుకోండి. మీరు ఇన్ టైంలో మీకు ఇచ్చే పోలింగ్ ఏజెంట్స్కి ఐడి కార్డ్స్ ఇవ్వడం కానీ, సో ఈ రూల్స్ అన్ని కూడా కొంత పక్కాగా తెలుసుకోండి. బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. ఊరూరా ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇంటింటా పర్యటిస్తున్న గులాబీ శ్రేణులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బోధన్ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్ అమీర్ గెలుపును ఆకాంక్షిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు నడుం బిగించారు. మూడోసారి షకీల్ను గెలిపించాలనే ఉద్దేశంతో పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను విస్తృతపరిచారు. ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం 242 బూత్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేశారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్లి బోధన్ బీఆర్ఎస్ అభ్యర్థి మొహమ్మద్ షకీల్ అమీర్ భారీ మెజార్టీతో గెలవాలని, మంత్రి కావాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షుడు రాజేశ్వర్, ఎంపీటీసీ మంద సంజీవ్, నాయకులు అజయ్ గౌడ్,
సంతోష్ గౌడ్, సందీప్, కరుణాకర్, బాలరాజు గౌడ్, నాగేష్, శ్రీనివాస్, కృష్ణ గౌడ్, సుధాకర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. సత్ప్రూపాయాస్తమంగళం రాజాధిరాజాయ ప్రసన్నసాయినే నమో వయం వై శ్రవణాయ కూర్మహే సమే కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. రెంజల్ మండలంలోని తాడ్బిలోని గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్ అమీర్ తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా షకీల్ను మూడోసారి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా గ్రామస్తులు లింగారెడ్డి, అన్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావటం ఖాయమని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మౌలానా, సుధాకర్, సాయిలు, అబ్బన్న, గ్రామస్తులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి గెలుపును ఆకాంక్షిస్తూ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. ఆయన తరపున కాంగ్రెస్ నాయకులు 2 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల పర్వం కొనసాగుతుండగా శనివారం బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి తరపున నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. పట్టణ పార్టీ నాయకులు ఓ సెట్ నామినేషన్ పత్రాలను, బోధన్ మండల నాయకులు మరో సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఇదిలా ఉండగా సుదర్శన్ రెడ్డి గెలుపు కోసం ఆ పార్టీ నాయకులు కృషి చేస్తున్నారు. రెంజల్ మండల కేంద్రంలో గల ముత్యాలమ్మ ఆలయంలో మాజీ జెడ్పీటీసీ నాగభూషణ్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డి ఘన విజయం సాధించాలని అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగభూషణ్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అన్నారు. ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వలేదని, దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ చేయలేదని ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అమలు చేయకుండా కార్పొరేట్ విద్యా సంస్థలను పెంచి పోషిస్తోందని ఆరోపించారు. ఓవైపు రైతులకు రైతు బంధు ఇస్తూ మరోవైపు గతంలో ఇచ్చిన సబ్సిడీలను ఎత్తివేసిందని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని, ఈ ఎన్నికల్లో బోధన్ స్థానం నుంచి సుదర్శన్ రెడ్డి గెలుపు ఖాయమైందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు సాయిరెడ్డి, నాయకులు ఇందిరారెడ్డి, కవిత, సాయిబాబా గౌడ్, ఎంఎల్ రాజు, కిరణ్తో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నోడల్ అధికారులతో ఎన్నికల వ్యయ పరిశీలకులు సమావేశం నిర్వహించారు. ఎన్నికల నియామావళి అమలుకు చేపట్టిన చర్యలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వివరించారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లాకు చేరుకున్న ఎన్నికల వ్యయ పరిశీలకులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నోడల్ అధికారులతో భేటీ అయ్యారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లాలో ఎన్నికల నియామావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు చేపట్టిన చర్యల గురించి పరిశీలకులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లాలో 6 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని, వాటిలో బాన్స్వాడ సెగ్మెంట్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలతో కూడుకొని ఉందని ఎన్నికల వ్యయ పరిశీలకులు ఏ శక్తి, తాన్యా సింగ్, పాటిల్ చిన్మయి ప్రభాకర్ల దృష్టికి తెచ్చారు. బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని మానాల రెవెన్యూ గ్రామం జాబితాలో కొనసాగుతున్న 4 పోలింగ్ కేంద్రాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలోకి వస్తాయని కలెక్టర్ తెలిపారు. 6 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 36 మండలాలున్నాయని, 1549 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగిందని అన్నారు. ఎలక్షన్ కోడ్ తూచా తప్పకుండా అమలయ్యేలా అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. సంబంధిత కమిటీలను నియమించి పకడ్బందీ పర్యవేక్షణ చేస్తున్నామని ఆయన అన్నారు. అభ్యర్థులు ఆయా పార్టీల ఎన్నికల వ్యయాన్ని లెక్కించేందుకు ఏర్పాటు చేసిన కమిటీలు ఇప్పటికే క్షేత్రస్థాయి నుండి అన్ని విధాలుగా పరిశీలన జరుపుతున్నాయని, నామినేషన్ల ప్రక్రియ ముగిసిన మీదట అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా మరిన్ని బృందాలను నియమిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. To identify expenditures in 2 pockets and expenditures in 2 constituencies for any modifications. So from Indian Audit and Accounting Service and 2006
I've been appointed expenditure observer for 2 assembly constituencies of Kodan and Soniswara, and My name is Shakti, 2009 with IRS Customs. Presently working in Bangalore Airport as a Hi, I am Chinmay. I am 2013 back Indian Civil Account Service, presently working as a DS in Ministry of Road Transport, Government of India. And I am like expenditure observer for the Nizamabad Urban and Nizamabad. Good morning, sir. Madam. I'm Jairam, Akshadisky, Honorable Nizamabad Commission. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ నగరంలోని అన్ని డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మరోమారు అర్బన్ ఎమ్మెల్యేగా బిగాల గణేష్ గుప్తాను గెలిపించాలని ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. నగరంలో బీఆర్ఎస్ పార్టీ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అన్ని డివిజన్లో కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాను మరోమారు ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓటర్లను కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే బిగాల గణేష్ నాయకత్వంలో నిజామాబాద్ నగరంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అబద్ధపు ప్రచారాలతో గద్దెనెక్కేందుకు కుట్రలు చేస్తున్నాయని రూరల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. అమలుకు సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని, ఆ పార్టీ నేతల మాటలను నమ్మి మోసపోవద్దని, మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలను కోరారు. నిజామాబాద్ రూరల్ మండల పరిధిలోని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విస్తృతంగా పర్యటించారు. ప్రచారానికి విచ్చేసిన ఆయనకు ఆయా గ్రామాల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. టపాకాయలు కాల్చి ఆనందం వ్యక్తం చేస్తూ అపూర్వ స్వాగతం పలికారు. రూరల్ మండల పరిధిలోని కొత్తపేట్ తండా, లింగితండా, మల్కాపురం తండా, గాంధీనగర్ గ్రామాలు భారీ సంఖ్యలో మహిళలు ఆయనకు స్వాగతం పలికారు. గిరిజన గ్రామాల్లో సాంప్రదాయ నృత్యాలు చేసి బాజిరెడ్డికి మద్దతుగా నిలిచారు. అనంతరం మల్లారం, ధర్మారం తండా, చక్రధర్ నగర్ గ్రామాల్లో బాజిరెడ్డి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన ఆకట్టుకునే ప్రసంగం చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తూ అమలుకు నోచుకోని హామీలతో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. 1 లక్ష రూపాయలు రైతు రుణమాఫీ చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో శ్రమించిందని, ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రైతు రుణమాఫీ ఏ విధంగా అమలు చేస్తోందో రైతులు ఆలోచించాలని అన్నారు. కేవలం అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయని చెప్పారు. కేవలం అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయని చెప్పారు. ఆ పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజలందరూ ముఖ్యమంత్రి కేసీఆర్కు అండగా నిలుస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని బాజిరెడ్డి కోరారు. ప్రజలకు అబద్ధాలు చెప్పాలా, ప్రజలకు మోసం చేయాలా, ఏదో రకంగా అధికారం చేయాలా? అట్లా చేసిన వాడు జనాలకు ఏం చేస్తాడు, ప్రజలకు ఏం చేస్తాడు? దయచేసి గమనించాలి. మనం ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నా అంటే, మరి రేపు నేను ఇవాళ వచ్చిన రేపు కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తారు, బీజేపీ వాళ్ళు వస్తారు, వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు చెప్పే మాటలు మనం నమ్మితే మోసపోతాం. వాళ్ళు ఏమంటారు,
మా ప్రభుత్వం వస్తే 2 లక్షలు రుణమాఫీ చేస్తామంటారు. 1 లక్షగా ఇబ్బంది అవుతుంది మనకు. 1 లక్ష ఇద్దామంటే ఇబ్బంది అవుతుంది. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం మనం. ఈ 1 లక్ష కూడా ఇస్తామంటే 1 లక్ష ఇద్దామన్నాం. రైతు బంధు పూర్తిగా అందరికి ఇద్దామన్నాం. మరి ఎలక్షన్ కమిషన్ కంప్లీట్ చేసిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలక్షన్ దాకా రైతు బంధు ఇవ్వద్దు, రుణమాఫీ చేయొద్దని కంప్లీట్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వాళ్ళు ఇవ్వకుండా మొత్తం ఉండిపోతుంది వాళ్ళు. ఇవన్నీ రైతులకు వ్యతిరేకంగా చేసే వ్యక్తులు మనకు కావాలన్నా. మరి 24 hours కరెంట్ ఇస్తూ, రైతు బంధు ఇస్తూ, రైతు చనిపోతే బీమా ఇచ్చే కేసీఆర్ కావాలన్నా. దయచేసి ఆలోచించాలి మీరు. ఇవాళ ఒక కేసీఆర్ చెప్పేదంటే 2000 పెన్షన్లు వస్తున్నాయి గ్రామాల్లో. 200 మందికి 2000 పెన్షన్లు వస్తున్నాయి. ఆ 2000 పెన్షన్లు ఏవైతున్నాయో రేపు మనం గెలిచిన తర్వాత ఫస్ట్ ఇయర్ 3000 రూపాయలు అయితే వాళ్ళకు పెన్షన్లు. 2000 వచ్చే వాళ్ళకు 3000 అయితే, 1 సంవత్సరం తర్వాత 3000 అయితే, మరో సంవత్సరం తర్వాత 3000 అయితే, దాని తర్వాత 4000 అయితే, 5 ఏళ్ల కాలంలో 5000 రూపాయలు 2000 వచ్చిందో 5000 రూపాయలు పెన్షన్ వచ్చే ఏర్పాటు ముఖ్యమంత్రి గారు చేస్తుంది. వాళ్ళంటారు మేము గెలిచి 4000 ఇస్తామని. మీ 4000 అడుగుతారు. ఇవాళ సంతానం చేసేవాడు తెలుసు ఆదాయం ఎంత వస్తుంది, ఖర్చు ఎంత అవుతుంది, ఏం చేస్తే బాగుంటుంది ప్రజలకని ఆలోచించే వ్యక్తి కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తులు మరి ఇవాళ అధికారంకి వస్తాం వరకు కరెంట్ కథమవుతుంది, రైతు బంధు బంద్ అయిపోతుంది. చెప్తున్న వ్యక్తి వాళ్ళు ఎన్ని పంటలు మీరు పండిస్తున్నారు, లక్షల టన్నులు పండిస్తున్నారు. మీ ఊర్లో ఉన్న రైస్ మిల్కి మేము అలాంటి చేస్తున్నాం మేము. మరి దాని డబ్బులు కూడా వారం రోజులు 10 రోజులు మీకు అకౌంట్లో పడుతున్నాయి. మీకు ఇంత మంచి సౌకర్యం ఇస్తున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ కావాలి మనకు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మా ధాన్యం కొనుగోలు రైతులకు నష్టపోతే కూడా నష్టపోయారు వీళ్ళ వాళ్ళు. ఇవాళ ఇన్ని కార్యక్రమాలు మనకు తప్పుతున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎంపీటీసీగా ప్రజలకు సేవ చేయలేకపోతున్నానని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాజుల సురేందర్ రెడ్డిపై ఎల్లారెడ్డి నియోజకవర్గ రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు హజీ నాయక్ తెలిపారు. తనను గెలిపిస్తే ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఉమ్మడి గుండారం, నడిపితాండ, ఎల్లాపూర్, సిద్ధాపూర్ 4 గ్రామాల ఎంపీటీసీ సభ్యులు హజీ నాయక్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం నుండి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని, ప్రస్తుతం ఉమ్మడి 4 గ్రామ పంచాయతీల ఎంపీటీసీగా పనిచేస్తున్నానని చెప్పారు. గత 4 సంవత్సరాలుగా 4 గ్రామాల ప్రజలకు నేను ఏమీ చేయలేకపోయానని, అందుకని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ పైన బీఆర్ఎస్ పార్టీ నుండి రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ఆయన అన్నారు. ఈ నెల 6వ తేదీ 10 గంటలకు ఎల్లారెడ్డిలో నామినేషన్ వేస్తున్నానని ఆయన తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం ప్రజలు నాకు మద్దతుగా ఉండి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నెరవేర్చాలంటే ఈసారి మనకు అవకాశం వచ్చింది కాబట్టి ఆయన ఆత్మ శాంతించాలంటే ఆ రాజ్యాంగం ద్వారా మన ఓటు హక్కును మనం కల్పించుకొని భారీ మెజార్టీని గెలిపించుకునే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నా. స్థానిక ఎమ్మెల్యే మనకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమంలో ఆయన పాల్పడలేదు, తోడ్పడలేదు. అది పబ్లిక్ అందరికీ తెలుసు. నా ఆవేదన కాదు, సర్పంచ్ ఎంపీటీసీలు చాలా కుంగిపోతా ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితి రానియకుండా ఉన్నారంటే ఈ సామాజిక రంగంలో మనం పుట్టినాం కాబట్టి 80,000 ఓట్లు ఉన్నాయి కాబట్టి మనకు 60 నుంచి 70,000 ఓట్లు ఉంటే భారీ మెజార్టీ ఉంటుంది కాబట్టి మీరు దయచేసి నన్ను ఆశీర్వదించాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నా. ఎస్టీకి లేదు, కమ్యూనిటీలో కూడా 40,000 ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ వాళ్ళకు కూడా రిజర్వేషన్ పరిగణనలో తీసుకుంటలేదు ఈ ప్రభుత్వం. నేను ఎంపీటీసీగా నా పరిస్థితి ఏంటంటే అది అన్ని తెలుసు. నేను మీడియా ద్వారా ఒక విజ్ఞప్తి ఏం చేసిన సామాజిక వర్గాన్ని నేను ఏం చెప్తున్నా అంటే మనం అందరం ఒకటై బిఆర్ అంబేద్కర్ నినాదంతో ఆయన రచించిన రాజ్యాంగాన్ని వీరిలో ఉండాలంటే ఆయన రచించిన రాజ్యాంగంలో ఓటు హక్కును కల్పించిండు కాబట్టి ఆయన రాజ్యాంగాన్ని రచించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారిని ఆత్మ శాంతించాలంటే ఈ ఓటు ద్వారా మనం అందరం కలిసికట్టుగా మనం ఓటేసుకోవాలనే ఉద్దేశంతో సామాజిక వర్గంలో ఉన్నటువంటి పుట్టినటువంటి ఈ రోజు ఎల్లారెడ్డిలో ఎస్టీ పాపులేషన్ వచ్చేసి 40,000 ఓటు బ్యాంక్ ఉన్నది. ఎస్సీ పాపులేషన్ వచ్చేసి 30 నుంచి 38,000 ఓటు బ్యాంక్ ఉన్నది. ఈ 77వ స్వతంత్ర భారతదేశంలో మనకు ఏ రోజు వీళ్ళు గుర్తించింది కాదు కాబట్టి రోజు రోజుకు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. ఈ ఎన్నికల ప్రచారాల్లో కార్యకర్తలు, అభిమానులు అభ్యర్థులకు చెప్పే స్వాగతం, డప్పుల శబ్దాలు, పాటలకు వేసే స్టెప్పులు అలరిస్తున్నాయి.
నిజామాబాద్ మండలంలోని వివిధ గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గ్రామంలో ప్రజల నుంచి బాజిరెడ్డికి ఘన స్వాగతం లభించింది. లింగితాండాలో ప్రచారానికి వెళ్లిన అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు గిరిజన తండా వాసులు ఘనంగా స్వాగతం పలికారు. గిరిజనుల నృత్యాలకు తోడుగా జక్రాన్పల్లి మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సురేష్ బుజ్జి డాన్స్ చేసి ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలకు మరింత ఊపినిచ్చింది. లంబాడీలకు రాజ్యాధికారం దక్కకపోవడంతో చాలా వెనుకబడిపోతున్నామని స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న లంబాడీ శివరాం తెలిపారు. నియోజకవర్గంలో అధిక సంఖ్యలో లంబాడీలున్నారని వారందరి ఆశీర్వాదంతో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన రెండవ రోజు రూరల్ నియోజకవర్గం నుంచి లంబాడీలకు చెందిన లంబాడీ శివరాం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో 55,000 లంబాడీ ఓట్లున్నాయని తెలిపారు. అయినప్పటికీ లంబాడీలకు రాజ్యాధికారంలో ఎలాంటి హోదాలు దక్కడం లేదని అన్నారు. రాజ్యాధికారంలో తాముండేందుకు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. సేవాలాల్ జగదాంబామాత ఆశీస్సులు, లంబాడీ సోదరి సోదరుల ఆశీస్సులు తనపై ఉండాలని ఆయన కోరారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బేగావత్ శివరాం మహారాజ్ ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. బంజారా లంబాడ సమాజం నుంచి సమాజం బాగు చేయడానికి నిజామాబాద్ రూరల్ లోపల బంజారా ఓట్లు 58,000 ఓట్లు మా బంజారా సమాజానికి ఉంది కాబట్టి మా సమాజానికి ఒక ఎమ్మెల్యే కావాలా. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మా బంజారా ఎమ్మెల్యేలు ఉన్నారు. మా నిజామాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇప్పటి వరకు ఎవరు కాలేరు కాబట్టి దానికి మా పేరుతో ఈ కోరిక నెరవేర్చడానికి మా సమాజానికి మేము ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ప్రజలకు నీతివంతమైన పాలన అందించడమే బీజేపీ లక్ష్యమని, అవినీతి పాలనను తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని బాన్సువాడ బీజేపీ అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ అన్నారు. తెలంగాణలో ఒకే కుటుంబానికి లబ్ధి చేకూరుతోందని, కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని ఆయన కోరారు. బీజేపీ అధిష్టానం బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా ఎండలను ఖరారు చేయడంతో శనివారం నియోజకవర్గంలో భారీ సంఖ్యలో బైక్లు, కార్ల ర్యాలీతో కార్యకర్తలు ఎండలకు ఘన స్వాగతం పలికారు. మోస్టా నుండి బయలుదేరిన ర్యాలీ కోటగిరి చేరుకోవడంతో టపాకాయలు పేల్చి మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. యువకులు నూతన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ తమ అభిమాన నాయకునికి జై కొట్టారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పారదర్శక పాలన బీజేపీతోనే సాధ్యమని అన్నారు. కాంగ్రెస్ హయాంలో అనేక స్కామ్లు జరిగాయని గుర్తు చేశారు. కుటుంబ పాలనతో రాష్ట్రంలో భారీగా అవినీతి జరిగిందని ఆయన విమర్శించారు. ఈ విషయాలను ప్రజలు గమనించి బీజేపీకి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ భాస్కర్, కో కన్వీనర్ భూపాల్ రెడ్డి, కోటగిరి, పొతంగల్ బీజేపీ మండలాల అధ్యక్షులు ప్రకాష్, శ్రీనివాస్, శేఖర్, నవీన్, శివశంకర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిర్ణయించింది ఇక్కడ అరాచక పరిపాలన మీద, మరి కుటుంబ పరిపాలన మీద, దోపిడీల మీద, దౌర్జన్యాల మీద ఆలవాలమైనటువంటి బాన్సువాడలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా దించి ప్రజలతో కలిసి వారిపై పోరాటం చేసి మరి ఇక్కడ ఫలితాన్ని సాధించి జరిగినటువంటి అన్యాయాలను మరి కోర్టు ముందు నిలిపేటువంటి బాధ్యత నాకు అప్పచెప్పింది. ప్రజల ఆశీర్వాదంతో ప్రజలతో కలిసి బాన్సువాడ నియోజకవర్గ ప్రజలతో కలిసి ఈ లక్ష్యాన్ని సాధిస్తాననేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. ఏదైతే
మరి దొరుకుతున్నటువంటి స్వాగతం, వారు ఇస్తున్న హృదయపూర్వకంగా వారు పలుకుతున్నటువంటి పలుకులు నాకు మరింత ధైర్యాన్ని, విశ్వాసాన్ని పెంచుతున్నాయి. ధన్యవాదాలు. బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా ఎండల లక్ష్మీనారాయణకు టికెట్ ఖరారు కావడంతో శనివారం రుద్రూర్ మండల కేంద్రంలో బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. టపాకాయలు కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. రుద్రూర్ గ్రామం మీదుగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఎండల లక్ష్మీనారాయణను అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పుట్టినరోజులను ఆడంబరంగా జరుపుకొని డబ్బులు వృధా చేయకుండా, వ్యసనాల బారిన పడకుండా సేవా కార్యక్రమాలు చేపట్టాలని యాదాల నరేష్ అనే యువకుడు తెలిపాడు. తన పుట్టినరోజుని పురస్కరించుకొని ఉచిత హెల్త్ క్యాంపును నిర్వహించి యువకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నగర శివారులోని బోర్గాంపి గ్రామంలో యాదాల నరేష్ అనే యువకుడు తన పుట్టినరోజును పురస్కరించుకొని గ్రామ పంచాయతీ ఆవరణలో ఉచిత హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ హెల్త్ క్యాంపును వృద్ధులు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా యాదాల నరేష్ మాట్లాడుతూ, యువకులు చెడు వ్యసనాలకు బానిస కాకుండా పుట్టినరోజు సందర్భంగా పార్టీల పేరుతో డబ్బులు వృధా చేయకుండా మంచి సేవా పనులకు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చిట్టి సాయిరెడ్డి, యాదాల మహేష్, గ్రామ ప్రజలు, బీరప్ప యూత్ సభ్యులు, యువకులు, మహిళలు, వృద్ధులు పాల్గొన్నారు. నా పేరు యాదాల నరేష్. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా యూత్ అనేది చెడు అలవాట్లకి గురవుతారు, దానికై ఒక చిన్న మెసేజ్ ఇద్దామని ఈ హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి హాస్పిటల్ అంటేనే హాస్పిటల్ దోపిడీ వల్ల బాగా ఇబ్బంది అవుతుంది అని చెప్పి నా నుంచి ఒక చిన్న హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఎఫ్పిఐ ఆధ్వర్యంలో ఎన్సీడీసీ వరి కొనుగోలు కేంద్రాన్ని సీఈఓ సుజాత, అధ్యక్షుడు జిర్రా మైపాల్ యాదవ్ ప్రారంభించారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే మద్దతు ధర చెల్లిస్తామని వారు ప్రకటించారు. దర్పల్లి మండలంలోని దుబ్బాకలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఎన్సీడీసీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ కోశాధికారి నల్లబెంటయ్య మాట్లాడుతూ, ఇది ఏ ఒక్కరిది కాదని కొంతమంది రైతులు సమిష్టిగా ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏ సమస్య వచ్చినా, లాభం వచ్చినా ఇందులో ఉన్న రైతులందరికీ చెందుతోందని అన్నారు. రైతు రాజ్యం స్థాపించే దిశలో నడుస్తోందని, మోసం, దగా ఉండదని రైతులు ఈ కొనుగోలు కేంద్రానికి వచ్చి వరి ధాన్యం అమ్మటానికి ఆసక్తి కనబర్చాలని ఆయన అన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాలతో పోలిస్తే ఈ సెంటర్లో ధాన్యం విక్రయిస్తే అధిక లాభాలు వస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎఫ్పిఓ, ఎన్సీడీసీ నేషనల్ సంస్థ దర్పల్లి చైర్మన్ జిర్రా మైపాల్ యాదవ్, కోశాధికారి నల్లపెంటయ్య, సీఈఓ సుజాత, డైరెక్టర్ మిట్టపల్లి వెంకటేశ్వర్, దుబ్బాక రైతులు తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ కోఆపరేటివ్ సొసైటీ డెవలప్మెంట్ సొసైటీ పేరు మీద మన నిజామాబాద్ జిల్లాకు 11 సంఘాలు ఇవ్వడం జరిగింది. దాన్ని అనుసరించి దర్పల్లిసుగా మనకి ఎఫ్పిఓ అనేది ఒకటి ఏర్పడ్డది. దాని కలెక్టర్ వారి దగ్గర మనం అప్లై చేస్తే మాకు మంజూరు చేయడం జరిగింది. దీన్ని మన రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలా. ఒకటి ఏంటంటే దీనిలో సభ్యత్వం ఎంత ఎక్కువ అయితే అంత మనకు లాభాలు వస్తాయి. దానికి అందరు రైతులు ముందుకొచ్చి సభ్యత్వం తీసుకోవాలా. ఈ సభ్యత్వం తీసుకొని మనము ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోయి ఎన్నుకున్న ఇదానికి స్థాయికి తీసుకుపోదామని చెప్పి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిర్మల్ జిల్లాలోని ముధోల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి పవర్ రామారావు ప్రజలను ఆకట్టుకునేలా ప్రచారం చేస్తున్నారు. తానూర్ మండల కేంద్రంలో గుర్రంపై స్వారీ చేస్తూ ప్రజలకు అభివాదం చేశారు. కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు నూతన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఘన స్వాగతం పలికారు. పవర్ రామారావుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతి న్యూస్.